ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియారా, అనుదినము మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాను. మీరు కూడా ఆలకిస్తున్నారని గ్రహిస్తున్నారని మేము తలంచుతున్నాం. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దీవులు పొందుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించడం చాలా గొప్ప సంగతి. ఆ వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు కనుక మన వినికిడిలోనికి వచ్చినటువంటి ప్రతి సంగతిని జ్ఞానయుక్తంగా ఆలోచన చేసి ఆ ప్రకారం జీవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అది మాత్రమే కాదు, మీరు గ్రహించినటువంటి విషయాలు ఇతరులకు కూడా తెలియచేయడానికి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేసి వారికి కూడా దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటలను మీరు అందించేవారుగా ఉండాలని, సువార్త పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం ఆ వాక్యాన్ని ఆలోచించేద్దాం. గడిచిన దినాన మనం ప్రత్యేకంగా జీవించడానికి గురించి మనం ఆలోచన చేసాం. ఎందుకు ప్రత్యేకంగా జీవించాలో కూడా ఆలోచన చేసాం. ఇప్పుడు మనం వేటి నుండి మనం ప్రత్యేకంగా ఉండాలి ఆలోచించేద్దామండి. వేటి నుండో మనం తెలిస్తే వాటి నుండి మనం జాగ్రత్తగా ఉంటాం. తెలియకపోతే అందరితో పాటు సమానంగానే గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయేలాగా మనం ఉండిపోతాం. అలా ఉండొద్దండి. అలా ఉండకుండా ఉండాలంటే నేను వేటి నుండి ప్రత్యేకంగా జీవించాలి, వేటి నుండి ప్రత్యేకంగా ఉండాలి, దాని గురించి మనం ఆలోచించేద్దాం. మొదటగా మనం చూసినట్లయితే దుష్ట సాంగత్యము నుండి ప్రత్యేకంగా ఉండాలండి. మీ స్నేహితులు ఎలాంటి వారు? మీరు ఉదయం లేస్తే మీ దినచర్యను కొనసాగించేటువంటి మీ స్నేహితులు ఆత్మీయులేనా? మీరు ఎక్కువ దేవుని మాటలని లేకపోతే దైవికంగా బ్రతికే వారి సలహాలు ఆలోచన చేస్తారా? లేక మీకు నచ్చినటువంటి మీ స్నేహితులు ఆలోచన చెప్తే ఆలోచన ప్రకారం వెళ్తారా? ఏదైనా దుష్ట సాంగత్యము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీ కుమార్తె గాని, నీ కుమారుడు గాని, నువ్వు గాని, నీ భర్త గాని, నీ భార్య గాని మీ స్నేహాలు సరిగా లేకపోతే ఖచ్చితంగా మీ దైవీకమైనటువంటి నడకని లోక సంబంధమైన నడకగా మార్చే అవకాశం అనేది ఉంది. మంచి నడవడిని చెరిపేటువంటి అవకాశం ఉంది దుష్ట మార్గం. కనుక ఆత్మీయులతో సహవాసం చేయండి. ఆత్మీయులు హెచ్చరిస్తే ఆ హెచ్చరికలు తీసుకోండి. ఆత్మీయులు ఏం చెప్పినా కూడా అది మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చెప్తారు కనుక వారి మాట మీరు గౌరవించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. లేవికాండము 20:26 మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల్లో ఉండి మిమ్మల్ని వేరుపరిచితిని. దేవుని పిల్లలు లోకములో నుండి వేరుపరచబడ్డారు. దేవుని పిల్లలు లోక ఆచారాల నుండి వేరుపరచబడ్డారు. దేవుని పిల్లలు లోక సంబంధమైన మూఢనమ్మకాల నుండి వేరుపరచబడ్డారు. దేవుని పిల్లలు లోక సంబంధమైనటువంటి అన్యజనుల నుండి వేరుపరచబడ్డారు. మరి ప్రత్యేకంగా ఉండాలి కదా. ప్రత్యేకంగా ఉండాలంటే నీ సాంగత్యము మంచి సహవాసం అయి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో దావీదు యోనాతాను యొక్క సహవాసం ఎంత గొప్పగా ఉందండి. అలాగా మన సహవాసం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి సహవాసం ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. దావీదు సంతానంలోనే మరొకరు ఉన్నారు, అమ్నోను స్నేహితుడు చెడ్డ సలహా ఇచ్చి చెల్లినే చెరిచేలాగా ప్రోత్సహించాడు. అంటే నీ సాంగత్యం, నీ సహవాసం మంచిది కాకపోతే, నీ సహవాసము చెడ్డదైతే నీ ఆలోచన చెరిపేసి మంచిగా ఉన్నటువంటి నిన్ను తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం అనేది ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఎంత డీప్ ఫ్రెండ్ అయినా, ఎంత ప్రాణ స్నేహితుడైనా తన ఆలోచనలు ఆత్మీయంగా లేనప్పుడు అతని నుండి మనం దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ దూరంగా ఉండలేకపోతే అతన్నైనా ఆత్మీయుడిగా, దేవుని కుమారుడిగా మార్చుకో. అది నీ యొక్క పని. రెండవది మనం చూసినట్లయితే లోకము నుండి ప్రత్యేకంగా ఉండాలట. నిర్గమకాండము 33:16 మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమకాండము 33:16 మనం చదువుకుందాం. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని
దేవుని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడ్డాం. దేవుడు అంత ప్రత్యేకంగా దేవుడిని చూస్తున్నాడు. లోక సంబంధిగా ఆలోచన చేయొద్దు, లోక సంబంధంగా మాట్లాడొద్దు, లోక సంబంధమైన కోరికల నుంచి బయటకు రా, లోక సంబంధమైనటువంటి వ్యసనాల నుంచి బయటకు రా. అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో నీ యొక్క ఆలోచన మార్చుకో. అలాగే ప్రతి సహోదరుని చెల్లిగా చూడు, నీకంటే పెద్ద వయసు వారిని అక్కగా చూడు, నీకంటే వృద్ధాప్యంలో వారిని తల్లులుగా చూడు. నీ భార్య తప్ప అందరిని కూడా నువ్వు సహోదర భావంలో చూడు. ప్రత్యేకంగా ఉండు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి వచ్చిన చూసినట్లయితే, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, చూసిందల్లా కావాలి, నేత్రాశ, వాడు ఎదిగితే చూడలేని కన్నుగుట్టుతను, నేత్రాశ, జీవపటంబం, ఎక్కువ కాలం బ్రతికేయాలి భూమి మీద, అన్ని అనుభవించాలి భూమి మీద. ఈ ఆలోచన కలిగి ఉన్నట్లయితే నువ్వు లోకంలో నుండి వేరు చేయబడేట్టు కాదండి. లోకంలో నుండి వేరు చేయబడాలి, లోక ఆలోచనలు వేరు చేయబడాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు లోకంలో బలంగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటిలో నుంచి మనం బయటికి రావాలి. నా జీవితానికి ఏం కావాలో నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయలేదు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నేను నమ్ముకున్న నా దేవుడిని విడిచిపెట్టనేటువంటి నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉన్నప్పుడు లోకం నుండి వేరు చేయబడతావు నువ్వు ఖచ్చితంగా. లోకంలో ఉన్నటువంటి సంస్కృతి, లోకంలో ఆచారాలు, లోకంలో మూఢనమ్మకాలు ఏది నువ్వు పట్టించుకోవద్దండి. అది సరైనది కాదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. మూడవదిగా మనం చూసినట్లయితే, నీచమైన వాటి తట్టు తిరగకుండా మనం ప్రత్యేకంగా ఉండాలి. నీచమైనవి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగినట్లా నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టినట్లా నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎవరైనా లోక సంబంధులు ఉంటే నీ క్యారెక్టర్ని బట్టి వాళ్ళు నీ వైపు తిరగాలి తప్ప నువ్వు వాళ్ళ వైపు తిరగకూడదు. నీచమైనవేవో ఘనమైనవేవో నువ్వు గుర్తుపట్టి ఘనమైన వాటి మీదే మనసు పెట్టు. అదే ప్రత్యేకమైన జీవితం. నీచమైన వాటి మీద వద్దు, లోక సంబంధమైన వాటి మీద వద్దు. లోకములు ఏది నీచమో వాటి మీద మనకు మనసు ఉండకూడదు. అది స్త్రీ అయినా, అది డబ్బు అయినా, అది బంధాలైనా, ఏదైనా సరే ఆలోచించేయండి. నీచమైన వాటి తట్టు తిరగకుండా ప్రత్యేకంగా ఉండాలి. 4వది మనం చూసినట్లయితే, మూర్ఖులకు, ఈ తరపు మూర్ఖులకు ప్రత్యేకంగా జీవించాలట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో పేతురు గారు ప్రసంగిస్తూ ఉన్నాడు. ప్రసంగించి 36వ వచనంలో పేతురు ప్రసంగం ముగించబడితే 37, 38 వచనాల్లో ఆ ప్రసంగం ఉన్నటువంటి వారందరూ కూడా మేమేం చేయాలి అడిగినప్పుడు ఏం చేయాలో ఆయన చెప్పాడు. ఆ ప్రసంగం కొనసాగుతూ ఉంది. ఆ కొనసాగింపులో పేతురు గారు అన్న మాట ఏంటో తెలుసండి. ఒకసారి మనం చదువుకుందామండి. 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకాను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు అంటే వంకరితనంగా మాట్లాడేవాళ్ళు, వంకరతనంగా మాట్లాడారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందిన వారితో చెప్పును. లోకంలో మూర్ఖులు ఎక్కువ అండి, మన భారతదేశంలో ఎక్కువ అండి మూర్ఖులు. వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరండి. ఏది నిజమో తెలుసుకోరండి, ఏది అబద్ధమో తెలుసుకోరండి. నిజమైన దానికోసం పరిశోధన చేయరండి, అబద్ధం దానికోసం పరిశోధన చేస్తారండి. ఎవరు నిజమైన దేవుడు, ఏది నిజమైన రక్షణో, ఏది నిజమైన విశ్వాసమో, ఏది నిజమైన సంఘమో, ఏది నిజమైన నిరీక్షణో, ఇవన్నీ ఆలోచించేవాడి మనం. ఎవరు ఏం చెప్తే అది. డిసెంబర్ 25 క్రిస్మస్ చేయాలని ఎవడో చెప్పాడు, అది నువ్వు చేస్తున్నావు. ఈస్టర్ చేయాలని ఎవడో చెప్పాడు, నువ్వు చేస్తున్నావు. బైబిల్లో ఉందా? బైబిల్ ఆచరించారా? ఆచరించమని ఆజ్ఞ ఉందా?
బైబిల్ నీకు బోధించినప్పుడు, దేవుడు నీకు చెప్పినప్పుడు, ఆచరించే వారు లేనప్పుడు నువ్వెందుకు చేయాలి? శ్రమలను ఎందుకు 40 రోజులు పరిమితం చేస్తున్నావు? ఆలోచించేయండి. లోక సంబంధులుగా ఉండొద్దండి. వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి వారు కూడా ఏది వాస్తవమో తెలుసుకోండి. తెలుసుకునే అవకాశం దేవుడు మీకు ఇస్తున్నాడు, కానీ మీరు అజ్ఞానులుగా ఉండిపోతున్నారు. తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. వాస్తవాలు కట్టుబడితేనే ఇక్కడ అక్కడ 8వ గంధం దాకా మనం చదువుకున్నాం కదా, ఏవి ఘనమైనవో ఏవి నీచమైనవో, ఘనమైనవి ప్రయోజనకరమైన వాటి కోసం మనం మనసు పెట్టాలి. అది దేవుడు నీ నుండి కోరుతున్నాడు. ఇక చివరికి 5వది మనం చూసినట్లయితే, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా భేదాలు ఆటంకాలు కలిగి చేసే వారికి మనం ప్రత్యేకంగా ఉండాలట. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందామండి. 16వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములు ఆటంకము కలుగజేయ వారికి కనిపెట్టుండని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. మనం నేర్చుకున్న బోధకి భేదాలు ఆటంకాలు కలుగజేసేవారు ఉన్నారు. వారి నుంచి మనం దూరంగా ఉండాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.